హాయ్ హలో గుడ్ మార్నింగ్. సో ఈరోజు మొక్కలు అప్డేట్ ఇస్తాను. సో దానికి అయితే ఏమీ రాలేదు యాజ్ ఎక్స్పెక్టెడ్. అండ్ ఇవన్నీ మెంతులు అయితే మంచిగా వచ్చాయి. అండ్ ఇవి తెలీదు గ్రో అవుతున్నాయి లేదో. అండ్ ఇవి గోంగూర అక్కడక్కడక్కడ వచ్చాయి. బట్ ఓకే, ఐఎమ్ హ్యాపీ. కనిపించినందుకు హ్యాపీ. ఇప్పటి వరకు టెన్షన్ పడ్డది వస్తాయి రావని. అండ్ ఇవన్నీ పాలకూర ఒక లైన్లో వేసినట్టు వేసాం కదా. అండ్ ఇవన్నీ వైట్ తోటకూర. ఇవి బాగానే వచ్చాయి, అంటే ఇటు సైడ్ రాలేదు, అటు సైడ్ వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి వేరే తోటకూర అనమాట. అక్కడక్కడ జస్ట్ ఇప్పుడే కనిపిస్తున్నాయి. మేబీ రేపటికి బాగా కనిపిస్తాయి ఇంకా. అండ్ ఇవన్నీ స్లోగా పెరుగుతున్నాయి. అండ్ నేనేమనుకున్నా అంటే వీటికి ఫ్లవరింగ్ వచ్చేస్తుంది అప్పుడే. సో పిన్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో దట్ బ్రాంచెస్ కింద వస్తాయి అన్నమాట పిన్ చేస్తే. లేకపోతే ఇంకా ఒకటే ఫ్లవర్ వచ్చి గ్రోత్ ఆగిపోతుంది. ఇది దీనికి కూడా వచ్చేస్తుంది అప్పుడు. ఇవన్నీ కూడా పిన్ చేసిద్దాం. పిన్ చేస్తే బాధగా ఉంటుంది కానీ బట్ తప్పదు. దీనికి కూడా వచ్చేసింది చిన్న బడ్. బ్రాంచెస్ రావాలంటే కొంచెం పిన్ చేయక తప్పదు. యా, ఇవి ఇక్కడ వరకు అప్డేట్స్. అండ్ నేను చూపించింది ఏంటంటే మీకు ఇవి గ్రౌండ్లో వేసేసాను. మన ఫాలోవర్ ఒకరు చెప్పారనమాట, సబ్స్క్రైబర్, ఇందులో వేస్తేనే వింటర్కి మంచిగా అవుతాయని. నేను తర్వాత గూగుల్ చేసి అన్నీ చేస్తే వాళ్ళు అదే చెప్పారు. వింటర్లో ఇక్కడ మల్చి ఏదైనా కప్పేస్తే బాగుంటుంది అని. అందుకని ఇంకా తీసేసి నిన్న మట్టిలో వేసేసామన్నమాట. అండ్ ఇంకొక అప్డేట్, యా ఇది కూడా అంతే. నేను చూపించాను కదా ఆల్రెడీ మీకు ఫ్లవర్స్. అండ్ ఇది పేరు గుర్తు రావట్లేదు మళ్ళీ, కమేలి. ఇది కూడా అంతే, కిందనే వేసేసాం అనమాట. ఇంకా డైరెక్ట్గా ఎదుగుతుంది. ఎవ్రీ ఇయర్ వింటర్ కూడా దీన్ని కూడా మల్చేసి కప్పితే ఇది కూడా బాగానే వస్తుంది. దానికి కూడా సేమ్ అక్కడ కట్టినట్టు కట్టాలన్నమాట. అండ్ ఇక్కడ ఇంకా మాకు ప్లాన్ ఉంది. సో అది ఫ్యూచర్ బ్లాగ్లో షేర్ చేస్తా. అండ్ ఇక్కడ ప్లాంట్స్ అన్నీ తీసేసాను ఎక్సెప్ట్ దాలియా. దానికి అంత ప్లేస్ లేదనమాట. సో ఈ రోజెస్ కూడా మేము బార్డర్ అది వేయాలి చెప్పాను కదా. అండ్ ఇది కూడా చూసి పిన్ చేసేయాలి. అండ్ ఫౌంటైన్ ఇక్కడ పెట్టాను. అండ్ ఇవన్నీ షిఫ్ట్ చేసేసాం నిన్న, మీరు చూసారు కదా ఆల్రెడీ. అండ్ ఈ బెడ్లో గ్రోత్ అయితే నాకు బాగానే అనిపించింది. అయ్యో ఇంత ఎదిగిపోయింది అప్పుడే, కనిపిస్తుందా మీకు? సో దీనికి సైడ్ బ్రాంచెస్ ఏమి రాలేదు కాబట్టి లెట్స్ పించ్. అండ్ దీనికి కూడా ఇవన్నిటికీ అండ్ ఇందులో న్యూగా అంటే ఈ సీడ్స్ పెట్టాను నేను. దోసకాయ పెట్టాను అనమాట. లాస్ట్ టైం వేస్తే వాటర్ వర్షానికి సీడ్ తిరగబడిపోయి రాలేదు. ఇక్కడ దోసకాయ వేసాను. అండ్ ఇది చిక్కుడుకాయ కూడా ఈ ఆకులన్నీ మనం పెట్టాక వచ్చినాయి అనమాట కొత్తగా. దీనికి కూడా అంతే, మనం బెడ్లో వేసాక వచ్చాయి. అండ్ వీటికి ఫ్లవరింగ్ కూడా అలాగే వచ్చాయి అనమాట. నేను అనుకోవడం దీనికి కూడా తింపేయాలా లేదా అని. మోస్ట్లీ తుంపేస్తాను. ఒకసారి చాట్‌జీపీటీతో మాట్లాడి ఉంచచ్చా లేదా అని చూసి వాటికి కూడా తుంపేస్తా. ఇవైతే ఈ ఆకులు వస్తున్నాయి. సో చూడాలి ఇంకా గ్రోత్ ఎంతవరకు ఏంటి అని. సో ప్రస్తుతానికి గార్డెన్ అప్డేట్ అయితే ఇది.
అండ్ వ్లాగ్‌లో అయితే నేను రెగ్యులర్‌గా గార్డెన్ అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి. నాకు ఈ వ్లాగ్ తీసిన దానికి ఇప్పటికీ ఆకుకూరలైతే చాలా పెరిగాయనమాట. చూపిస్తాను. నేను బేసిక్‌గా ఎందుకు చూపిద్దాం అనుకున్నానంటే ఎవరివైనా మోస్ట్‌లీ ఎక్కువ గార్డెన్ వీడియోస్ చేసేవాళ్ళు వ్లాగ్స్ అవి చూస్తూ ఉంటాను అనమాట. నాకు చేయడమే కాదు, చూడడం కూడా చాలా చాలా ఇష్టం. సో, వాళ్ళు నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు ఇస్తారు? ఆ గ్రోత్ ఎలా చూపిస్తారు? ఈ యాంగ్జైటీ అండ్ వాళ్ళు చూపించలేదేంటి అన్న క్వెషన్స్ నాకు చాలా ఉంటాయి. సో, ఐ థాట్ రెగ్యులర్‌గా వీడియోస్ పెడుతున్నాను కదా చూపిద్దామని. అండ్ కొంతమంది అడిగారు కూడా చూపిస్తూ ఉండండి సో దట్ మాకు ఒక ఐడియా వస్తుందని. అండ్ ఇక్కడైతే ఇంకా ఆ రోజు మార్నింగే బ్లడ్ టెస్ట్ అది రాశారనమాట. ముందు రోజు వెళ్ళినప్పుడు మొత్తం షుగర్, థైరాయిడ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ ఇచ్చేసి మార్నింగే అపాయింట్మెంట్ ఇచ్చారు. 8:30కో 8:15కో వెళ్ళి ఇంక ఇచ్చేసి వచ్చాను. అండ్ ఇక్కడ లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. మష్రూమ్స్ ఉన్నాయి. మష్రూమ్స్ ఎప్పుడు ముందు రోజు తీసుకొచ్చినా నెక్స్ట్ డే కుక్ చేసుకోవడం నాకు అలవాటు. ఎక్కువ నిల్వ ఉంచకూడదు అంటారు కదా, ఇంక అందుకే అనమాట. అండ్ మోస్ట్లీ మష్రూమ్ కర్రీ చేస్తాను, లేదంటే పులావ్ వన్ పాట్ డిష్ లాగా చేసేస్తాను అనమాట. ఎక్కువ తీసుకొస్తే కర్రీ చేస్తాను, ఒక 2 బాక్సెస్ అలాగా. ఒక బాక్సే తీసుకొస్తే మాత్రం పులావ్ చేసేస్తాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు మష్రూమ్స్ ఎప్పుడు పీల్ చేసినా పిల్లలు హెల్ప్ చేస్తారు. వాళ్ళు చూసారంటే ఖచ్చితంగా అడుగుతారనమాట నేను పీల్ చేస్తాను, మధ్యలో సెంటర్లో తీసిస్తాను. అండ్ కొంతమంది పీల్ చేయకుండా కూడా యూస్ చేసుకుంటారు. బట్ నాకు పీల్ చేయాలి అని తెలిసినప్పటి నుంచి ఎంత లేట్ అయినా పీల్ చేస్తాను పక్కా. సో పిల్లలకు కూడా అదే వచ్చిందనమాట. పీల్ చేశాక హాట్ వాటర్లో అలా క్లీన్ చేసుకుంటాను, సాల్ట్ అలా వేసి. చాలా బాగుంటుంది. రెసిపీ అయితే డీటెయిల్గా షేర్ చేయలేదండి, నేను కొంచెం హరీలో ఉన్నాను. అయితే చాలా చాలా ఇష్టం అనమాట. అండ్ మా హస్బెండ్కి కూడా తను స్పెసిఫిక్గా అడిగి మరీ చేయించుకుంటారు. ఈ మధ్య కర్రీస్ తక్కువయ్యి ఈ వన్ పాట్ డిష్ లాగా పులావ్లా చేస్తున్నాను అనమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. అండ్ ఇక్కడ నేను కొంచెం ఫైన్ చాప్ చేసుకుంటాను, ఎందుకంటే ఆషిక్ అక్క అని తినేస్తుంది నాన్ వెజ్ అనుకొని. బట్ దక్షిత్ అయితే మష్రూమ్ అని నోటి మీద కొంచెం నవలడానికి ఇబ్బంది పడతాడనమాట. బట్ నేను పెట్టకుండా ఉండను, ఖచ్చితంగా పెడతాను. వాడి కోసమే కొంచెం చిన్న సైజులో కట్ చేసుకుంటాను. కొంతమంది పెద్ద సైజులో తింటారు. నాకు కూడా ఇనీషియల్గా అలాగే ఇష్టం ఉండేది కాదు, బట్ లేటర్ ఆన్ తినడం అలవాటు అయ్యి ఇంకా అలవాటు చేసుకున్నాను అనమాట. సో దీన్ని మంచిగా మ్యారినేట్ చేసి చేస్తానన్నమాట. సో ఇలా ఫైన్గా కట్ చేసుకున్నా. నేను రెసిపీ అయితే ఈసారి తప్పకుండా షేర్ చేస్తానండి. అసలు ఆ రోజు షూట్ చేయడం అవ్వలేదన్నమాట. బ్లడ్ టెస్ట్కి వెళ్ళొచ్చి ఇంకా ఫాస్ట్గా కుక్ చేసుకుంటున్నాము. ఆ వీక్ అంతా ఇంక మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారనమాట, లీవ్ పెట్టుకున్నారు మా కోసం. ఎందుకంటే వాళ్ళు నేను అందరూ ఒకసారి సిక్ అయితే కష్టం అయిపోతుంది నాకు మేనేజింగ్ ఇద్దరితో అని చెప్పి. అండ్ దక్షిత్ని కూడా కిండర్ గార్డెన్కి పంపించలేదు ఆ వీక్ మొత్తం. అండ్ ఇదిగోండి పులావ్ కూడా మంచిగా వస్తుంది అనమాట. ఇలా వేడిగా తింటే అసలు చాలా యమ్మీగా ఉంటుంది. ఇందులో మష్రూమ్ ఒక్కటే వేస్తే ఇంకేం యాడ్ చేయను కూడా నేను, వెజిటేబుల్స్ లాంటివి. బట్ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా నెక్స్ట్ టైం తప్పకుండా షేర్ చేస్తా. అండ్ ఇది ఓన్లీ బాస్మతి రైస్తోనే నాకు ఇష్టపడతాను అనమాట. అండ్ లంచ్ అది తిన్నాక ఇంకా పిల్లలు చెప్పాను కదా ముందు రోజు బయటకు వెళ్దాం అన్నారని, వాళ్ళకి ఏంటంటే టాయ్స్ ఏమన్నా తీసుకుందాం అనుకుంటున్నాం అనమాట, లైక్ పజిల్స్ కానీ అలాగా. అసలు ఇంట్లో ఉన్నవి పాత వాటితో అసలు ఆడట్లేదు అనమాట. అండ్ నాకు రోజ్ ప్లాంట్స్ కావాలి, లైక్ క్లైంబింగ్ రోజ్ టైప్ అనమాట. మేము ఫ్లాన్స్ అండ్ కొల్లేకి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా అది హెల్బ్రోన్లో ఉంది, మా ఇంటి నుంచి దూరం. ఆన్ ది వేలో ఇది ఒక పెద్ద షాప్ కనిపించింది. మా హస్బెండ్కి ఎందుకో నర్సరీ ఏమో అని డౌట్ వచ్చి సరే ఒకసారి చెక్ చేద్దాం పదా అని ఇంకా తీసుకొని వచ్చారు మా ఊకని. నేను ఫస్ట్ టైం విన్నాం అనమాట, ఎప్పుడు వినలేదు. అండ్ చాలా చాలా బిగ్ ఉంది. నేను అంటూనే ఉన్నా ఇంత పెద్దది ఉందంటే చాలా ప్రైజీ ఉంటాయేమో, అసలు మనం ఎఫోర్డ్ చేయలేమేమో, అసలు డౌట్ అసలు ఉంటాయో తెలియదు, టైం వేస్ట్ అవుతుందేమో అని. లేదు వెళ్ళి చూద్దామన్నారు. అసలు లోపలికి వెళ్ళి చూస్తే ఎంత బాగుందో. ఇది ఎంట్రన్స్ బయట అనమాట. అసలు చాలా పెద్దగా చాలా చాలా బాగుంది. అసలు ఒక ప్లాంట్ లవర్ని ఇలాంటి ఒక ప్లేస్కి తీసుకొస్తే అసలు ఒక రేంజ్లో ఉంటుంది. మా పిల్లలకి కిడ్స్ స్ట్రాలర్ దొరికినాయి, ఇలాంటివి దొరికినా సరే ఖచ్చితంగా కొట్టుకుంటారు. అండ్ దట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క కావాలని అంటారనమాట. సో వాళ్ళిద్దరిని పట్టుకొని ఆ ప్లాంట్స్ అన్ని చూసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఈ టైంలో మా హస్బెండ్ నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి చూసుకో అంటారనమాట. సో తీసుకొచ్చాను. ఇద్దరిని కూర్చోపెడదామని అనుకున్నాం కానీ ఆ ప్లేస్ సరిపోవట్లేదు. అసలు లోపలికి ఎంటర్ అయ్యాక వీడియో తీసినాను కానీ నా కళ్ళంతా ఎటేటో ఉన్నాయి. అసలు ఇన్ని నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ చూస్తే ఓ మై గాడ్. అండ్ సమ్మర్ ప్లాంట్స్ మీద నాకు అసలు అవగాహన లేదండి, లైక్ ఏవి ఎలా ఏంటని ముందు చెప్పిన వీడియో బట్టి. ఇప్పటి నుంచి కొన్ని వీడియోస్ అవి కొంచెం ఎక్కువ రీసెర్చ్ చేస్తూ ఉన్నా అనమాట.
మనకి ఇన్‌స్టాలో కొన్ని రీల్స్ వస్తాయి చూడండి. లైక్ నాకు కొన్ని కొన్ని చూసినప్పుడు ఇది నిజమేనా అని అనిపిస్తది గానీ, నిజంగా నేను ప్లాన్స్ విషయంలో చూసే కొన్ని రీల్స్ లైక్ ఏంటి ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అని నాకు ప్లాన్స్ మీద ఖర్చు పెట్టమంటే ఎంతైనా ఖర్చు పెట్టేస్తాను. అసలు ఎంత బాగున్నాయో లైవ్లీగా అలా అనిపిస్తదనమాట. అండ్ ఇక్కడ కొంచెం ప్రైజెస్ కూడా ఓకే బానే ఉన్నాయి. నేను చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి. టైం వేస్ట్ కొనుక్కోనేమో ఏమి అనుకున్నాను. అసలే తిరగడానికి టైం లేదు. యాక్చువల్‌గా మేము పిల్లలకి టాయ్స్ కొనాలి కదా! అది వేరే ప్లేస్‌కెళ్ళాలనమాట. అది మళ్ళీ క్లోజ్ చేసేస్తారు అని చెప్పి ఇంకా రష్‌లో చూసాను మా హస్బెండ్ పిల్లల్ని హ్యాండిల్ చేస్తుంటే. అండ్ ఇది ఊరంత ఉందండి నిజంగా. చాలా అంటే చాలా పెద్దగా ఉందనమాట. అవుట్‌డోర్ ప్లాన్స్, ఇండోర్ ప్లాన్స్ అన్నీ సెపరేట్‌గా ఉన్నాయి. సో, నేనేంటంటే ఒక క్లైంబింగ్ రోజ్ అండ్ ర్యాండమ్‌గా చూస్తుంటే ఇంకో కలర్ రోజ్ ఏదో కనిపించింది. ఇంక నా దగ్గర లేనివేమో అన్నట్టు ఇంక తీసుకున్నా. అండ్ ఈ షాప్‌లో అసలు ఈ ఆహ్, డె డెకార్ గానీ, లేకపోతే అవుట్‌డోర్ ఫర్నిచర్ గానీ అలా చాలా ఉన్నాయన్నమాట. సో, మొత్తం కొంచెం ర్యాండమ్‌గా చూస్తే నాకు దొరికిన ఒక 4 ప్లాంట్స్ అవి తీసుకున్నాను. మా హస్బెండ్ అన్నారు, "తీరిగ్గా ఒక వీకెండ్ కంప్లీట్‌గా ఉండేలాగా వచ్చి చూసుకుందువు గానీ, ఇలా హరీలో ఏం పెద్ద తీసుకోలేవు. ఓకేలే" అని అన్నారు. మళ్ళీ తీసుకొస్తా అన్నారనమాట. సో, మెయిన్ నాకు కావాల్సింది క్లైంబింగ్ రోజ్ దానికోసం వచ్చాను. అదైతే తీసుకున్నాను. సో, ఇదే అనమాట పెద్ద షాపు. అండ్ హెల్బ్రోన్ వచ్చాము అక్కడి నుంచి. అండ్ నాకు మళ్ళీ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. అంటే ఎక్కువ తిరుగుతూ ఉండేవాళ్ళం కదా! ఇదే ప్లేస్ చాలా అనిపిచ్చింది. అండ్ యాజ్ ఎ టోల్డ్ ఎక్కువ ఏమంటారు టైం లేదనమాట. ఇంక ఫస్ట్ అయితే ఆషీకి బ్యాగ్ చూసింది పింక్ కలర్ బ్యాగ్ అది తీసుకున్నాము. ఆ తర్వాత కొన్ని షాప్ చేసాం ఇంటికెళ్ళాక చూపిస్తే ఏం తీసుకున్నాం అని. అండ్ నేను ఇంకా పరుగు మీద పిల్లల ప్లే గ్రౌండ్‌లో ఆగిపోతే నేను సి&డేకెళ్ళి ఆషీకో డ్రెస్ తీసుకొని వచ్చాను. అండ్ ఇది మా పాత ఇంటి నుంచి అనమాట. లిడిల్‌కి కూడా వెళ్ళాలి. అఫ్‌కోర్స్ అప్పటికి టైం 9:30 అవుతుంది. మేము డిన్నర్ అది కూడా బయటే చేసేసామనమాట. ఎందుకంటే ఇంక లేట్ అయిపోతుందని. పిల్లలకైతే ఇంటికెళ్ళాక పెడతాను నేను. వాళ్ళు పడుకొని లేచారనమాట ఇంటి దగ్గర. అండ్ లిడిల్‌లో కూడా బానే షాపింగ్ చేశాను. ఏమో దేనికోసమనో వచ్చి ఏమేమో చేసినట్టు అయింది నా పని. సో, అవన్నీ ఇంటికెళ్ళాక మీకు డీటెయిల్‌గా షేర్ చేస్తాను నేను. సో, ఇక్కడంతా లోడ్ చేసుకుంటున్నాము. అంతా హరీలో ఉండడం వల్ల పెద్దగా వ్లాగింగ్ ఏం చేయలేదనమాట. సో, ఇంటికొచ్చాక మీకు ఏం తీసుకున్నాను ఏంటనేది క్లియర్‌గా చూపిస్తాను. అది ఎక్కడ పెడతాం? ఇదా? వాళ్ళ లెగ్స్ దగ్గర వేద్దామా? పైకి పెట్టాలి. యా. హలో మేమైతే ఇంటికి వచ్చేసాము. పిల్లలు పడుకుని పోయారనమాట ఆన్ ది వేలోనే. అండ్ నేను తీసుకున్నవి క్విక్గా షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో, ఇది ఒక పెద్ద కార్పెట్ తీసుకున్నా డైనింగ్ టేబుల్ కిందకనమాట. కరెక్ట్గా నాకు కావాల్సిన వుడ్ థీమ్లో దొరికింది. వేసినప్పుడు చూపిస్తాను మీకు కుదిరితే. మా హస్బెండ్ మోస్ట్లీ ఇప్పుడే వేద్దామంటారు, వేసి చూపిస్తా. అండ్ కిచెన్లోకి ఒక రోల్ తీసుకున్నా అనమాట. గ్రే కలర్లోనే, కిచెన్ అంతా అదే థీమ్లో ఉంటుంది కాబట్టి. అండ్ ఆషీకి డ్రెస్ తీసుకున్నాను, చూపిస్తాను మీకు. ఈ డ్రెస్ సి&డేకి ఫాస్ట్గా వెళ్ళామన్నమాట. క్లోజింగ్ టైంలో వెళ్ళాము. నాకు నచ్చిన వాటిల్లో ఇదే నచ్చింది. అండ్ ఆషీకి లైట్ కలర్స్ చాలా బాగుంటాయి. సో, డ్రెస్ ఏంటంటే మంచి ఒకలాంటి ఫ్యాబ్రిక్ అండ్ ఇదంతా ఎంబ్రాయిడరీ అనమాట. మీకు తెలుస్తుందా, క్రష్టి టైపు. అండ్ ఇలా కాలర్ వచ్చింది. చాలా బాగుంది డ్రెస్ అయితే. ఇలా మంచి ఫ్లేర్ వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ ఇలాగా టై చేసుకోవచ్చు అనమాట. సో, స్లీవ్లెస్ అండ్ రౌండ్ నెక్ వచ్చింది. చాలా ప్రెటీగా ఉంటుంది. అండ్ ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ పడింది డ్రెస్ నాకు. బట్ బర్త్డేకి ఒకసారే కదా అని చెప్పి ఈ ప్రైస్లో తీసుకున్నా. లేకపోతే అసలు ఈ ప్రైస్లో తీసుకోను నేను జనరల్గా. ఎందుకంటే దట్టు లైట్ కలర్స్లో వాళ్ళు ఏదైనా చిన్న డాగ్ వేసినా ఇంకా పోదు ఈ డ్రెస్ మించి. ఇంక ఇంట్లో వేసుకోవడానికి అనమాట. అండ్ ఈరోజు వేసుకున్న డ్రెస్ కూడా సెకండ్ బర్త్డే అప్పుడు తీసుకున్నాను. అది కూడా అంతే 27-28 యూరోస్ పడింది. ఒకసారి వేసాను, తర్వాత మళ్ళీ భయపడి మరకలు పడతాయేమో అని మళ్ళీ వేయలే. ఇప్పుడు కురిసైపోయింది అనమాట. సో, అలా ఉంటాయి. బట్ స్టిల్ బర్త్డేకి ఇట్స్ వర్త్ ఇట్ అని అనిపించింది. అండ్ మా హస్బెండ్కి కూడా చాలా నచ్చింది అనమాట. ఇలా వెళ్ళి అలా తీసుకుని వచ్చేసాను. అండ్ ఇది ఇంత నచ్చడానికి అండ్ ఇందులో ఎంత వెతికినా సైజ్ దొరకలేదనమాట. నేను 5
5 years వాళ్ళ సైజ్ తీసుకొచ్చాను. అషి హైట్గా ఉంటుంది, సన్నగా ఉంటుంది కానీ హైట్గా ఉంటుంది. అషి ఖచ్చితంగా హైట్ సరిపోతుందని నాకు అనిపించింది, తను హైట్గా ఉంటుంది కాబట్టి. బట్ ఈ వెనకాల ఇలా టై చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి తనకి లూజ్ అవుతుందని తెలిసిన. అండ్ ఈ మోడలే అంతా ఇలా ఫ్రాక్ టైప్ అనమాట. సో వెనకాల మనం ఎంత టైట్ చేస్తే అంత ఫ్రాక్లా కనిపిస్తుంది. యాక్చువల్గా తెలియదు, ఇంకా వేసి చూడాలి. బట్ అషికి చాలా బాగుంటుందని తీసుకొచ్చాను అనమాట. సో బర్త్డేకి అమ్మ పంపిస్తుంది డ్రెస్, ఫంక్షన్ చేసినప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్కి. ఇది మాత్రం ఆ రోజు వేద్దామన్నట్టు అనుకున్నాం అనమాట. సో మా తరపు నుంచి ఎప్పుడు ఇక్కడ డ్రెస్ తీసుకుంటాను. సో అలా ఈ డ్రెస్ తీసుకున్నా. అండ్ అషికి గిఫ్ట్ చేద్దామని ఇది ఒక టెడ్డీ తీసుకున్నాను అనమాట. తనకి ఫస్ట్ బర్త్డే నుంచి ఒకటి ఉండేది, అది నెదర్లాండ్స్ వెళ్ళినప్పుడు పడేసింది. సో తర్వాత ఇప్పుడే అనమాట. పింక్ డాల్, పింక్ పింక్ అంటది. సో తను పడుకున్నప్పుడు పక్కన పెట్టుకుంటుందని ఒక పెప్పా పిగ్లా ఉంది, దానికి ఇష్టం కదా అని ఇంకా తీసుకున్నాను అనమాట. బాగుంది, ఇది ఒకటి తీసుకున్నా. ఆ రోజు గిఫ్ట్ చేద్దాంలే అన్నది తీసుకున్నా అనమాట. అండ్ అషికి ఒక పింక్ కలర్ క్యాప్. ఈ టైప్లో ఏంటంటే కిండర్ గార్డెన్లో అడుగుతారు, కొంచెం అంతా కవర్ అవుతుందని. ఇప్పుడు కిండర్ గార్డెన్కి వెళ్తుంది కాబట్టి తీసుకున్నా. అండ్ ఈ క్యూట్ జాడీని తీసుకున్నా. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా. నేను ఒకటి తీసుకుంటే మా హస్బెండ్ 2 తీసుకోమన్నారు. ఇవి దేనికంట, నేను ఇంట్లో పల్లి పచ్చడో ఇలాంటివి ఏమైనా చేసుకున్నప్పుడు వేసుకోవడానికి ఉంటాయని తీసుకొచ్చా. బట్ తనేమో నేను తెచ్చి చూపించాక ఇవి 2 తీసుకో, ఏంటి పచ్చళ్ళు ఉంటాయి కదా ఇంట్లో, నిలవ పచ్చళ్ళు, ఫ్రిడ్జ్లో కాకుండా ఇలా పెట్టుకుని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుందాం బాగుంటాయని చెప్పి సిరామిక్వి తనకు కూడా చాలా ఇష్టం అనమాట. సో చాలా బాగుంది క్యూట్గా. అండ్ ఈ కలర్ మంచి ట్రెండీ కలర్ కదా, చాలా బాగుంటుంది. టేబుల్ మీద పెట్టుకోవచ్చు. 2 తీసుకుంటే ఇంకా 2 తీసుకున్నాను. అండ్ ఇంకా పిల్లలకి టాయ్స్ అవి తీసుకున్నాను కొన్ని. వాళ్ళకి ఇంకా పాతవన్నీ అయిపోయాయి అనమాట, ఇంక ఇంట్రెస్ట్ రాక ఆడట్లేదు. అండ్ దక్షిత్కి పుజిల్స్ అంటే పిచ్చి. సో ఈ పేపర్ రోల్ పుజిల్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఇందులో 3 sets కింద చేయొచ్చు. అండ్ అషికేమో ఈ క్లేడో పిచ్చి, నేను అస్సలు కొనడానికి ఇష్టపడను. అంటే 1-2 సార్లు ఆడతారు, అన్నీ మిక్స్ చేసేస్తారు, అవి డ్రై అయిపోతాయి. సో శాండ్ కోసం చూశాను ఇలాంటి టైప్లో, బట్ నాకు అసలు దొరకలేదు. ఇంక ఇందులోనే సెట్లా కాకుండా ఒక 3 కలర్స్, అది ఆడకుండా ఉంటుందని చెప్పి అప్పుడప్పుడు వచ్చినాయని 3 కలర్స్ విడివిడిగా తీసుకున్నా. అండ్ రాసుకోవడానికా ఎలక్ట్రికల్గా రాసుకో వెళ్ళు. నేను ఇది చేసేసాక సర్దేసి వస్తా, ఫ్రిడ్జ్లో అన్నీ సర్దుతా. అండ్ వాటర్ బాటిలా పెడతా. సో ఇలా గన్స్, ఈ వాటర్వి ఏవో ఇలాంటివి అడగడు. సరేలే ఇప్పుడు ఆడుకుంటారు సమ్మర్ యాక్టివిటీస్ అని, జస్ట్ వాటర్ ఫిల్ చేసుకొని త్రో చేసుకోవడానికి అనమాట. ఈ బబుల్స్ అడుగుతాడు, ఎందుకు అడుగుతాడో తెలియదు నాకు కూడా. ఆ పిచ్చి సరే అని తీసుకున్నా. అండ్ అషికి పింక్ గన్ అయితే దక్షిత్కి బ్లూ గన్ అనమాట. ఇద్దరు 2. వాడికి ఏది ఉంటే అది కూడా అదే అడుగుతుంది. అన్నకి 2 ట్రక్లు ఉన్నాయి, నాకు కూడా ట్రక్ కావాలని అడిగింది. ఈరోజు సంహం అటు ఇటు మేనేజ్ చేసి ఏదో కొనేసాము. అండ్ నేనైతే ఒక జీన్ తీసుకున్నాను. నా బ్లాక్ జీన్ రీసెంట్గా నాకు ఫుల్ లెంత్ బ్లాక్ ఉంటుంది, చాలామంది గుర్తుండే ఉంటుంది. నేను స్టడీస్కి వచ్చే ముందు 2019 స్టార్టింగ్లో మా హస్బెండ్ నాకు కొన్ని ఇచ్చారనమాట. లైఫ్ స్టైల్లో కొంచెం ఎక్స్పెన్సివ్ అంటే నాకు అదే ప్యాంటు. అది మొన్నటి వరకు వాడాను. మొన్న ఎప్పుడో బయటికి వెళ్ళినప్పుడు షాప్ నుంచి వచ్చేటప్పుడు దేనికో తగిలేసింది అనమాట. అది తగిలి నేను నడిచేటప్పటికి కింద లెగ్ దగ్గర ఇలా టర్రని చిరిగిపోయింది. ఓకే, ఇట్స్ టైం ఇంకా దాన్ని ఫైనల్లీ తీయాలి అని. నా జీన్సెస్ ఏవి నా డెలివరీస్ తర్వాత, డెలివరీస్ ముందు ఎప్పుడు ఏం చేంజ్ చేయలేదు, అన్నీ ఒకటే సైజు నావి. నేను అంతేం చేంజ్ అవ్వలేదు, జస్ట్ దట్ డెలివరీ టైంలో యూజ్ చేయలేదు అంతే. ఇంకా బ్లాక్ ప్యాంట్ లేదని ఇది ఒకటి, కొంచెం ఫుల్ లెంత్ బ్లాక్ కాదు, కొంచెం షేడెడ్ టైప్ బ్లాక్, ఈ జీన్ ఒకటి తీసుకున్నా. నాకు బ్లాక్ మ్యాండేటరీ అనిపిస్తుంది. అండ్ ఈ క్రస్ట్ టైప్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇందులో ఒక 2 షార్ట్స్ తెచ్చుకున్నా. సమ్మర్ వచ్చేసింది, బ్లాక్ ఒకటి, క్రీమ్ ఒకటి అనమాట. అండ్ ఫుల్ డ్రెస్లు వేసుకొని అసలు నిద్ర పట్టదు, చాలా వేడిగా ఉంటుందన్నమాట. అండ్ నాకు అలవాటే షార్ట్స్ వేసుకోవడం పెళ్ళైనప్పటి నుంచి. అండ్ ఇది ఒక షర్ట్ తీసుకున్నాను.
ఇది మంచి ఏమంటారు అటు లావెండర్ కాదు బ్లూ కాదనమాట, ఒకలాంటి షేడ్ చాలా బాగుంది. నాకు షర్ట్స్ అంటే చాలా ఇష్టం, ఈ ఫ్యాబ్రిక్లో చాలా బాగుంది. సో ఇది ఒక షర్ట్ తీసుకున్నాను, నాకు బాగుంటాయని మా హస్బెండ్ అంటారు షర్ట్స్, తీసుకో అంటే ఇది తీసుకున్నా. అండ్ యా ఇవే తీసుకున్నాను. ఇంక మిగిలిందంతా గ్రాసరీస్, ఫ్రూట్స్ అవి తీసుకున్నాం అనమాట. ఇంక ఫ్రూట్స్ ఎక్కువ తెచ్చుకుంటూ ఉన్నాం. ఇంకా సమ్మర్ అంతా అవే ఎక్కువ ఆకలేసిన ఏమేసినా అన్నం అవన్నీ తినబుద్ది అవుతుంది ఈ వేడికి. సో బెటర్ ఫ్రూట్స్ ఎక్కువ ఉంటే బెటర్ అని అవి. అండ్ ఇంట్లో గీ అయిపోయిందనమాట, బటర్ ఇవన్నీ తీసుకొచ్చాను. సో అవన్నీ ఇంక రేపు చేసుకోవాలి. ప్రస్తుతానికి అయితే సర్దేసుకుంటాము, టైం చాలానే అయింది. పిల్లల్ని పడుకోబెట్టి వచ్చారు, తన కిందకి వెళ్ళారు ఇప్పుడే. ఇంకా నేను వీడియో ఎడిట్ చేసుకొని కాసేపు రిలాక్స్ అవుతాం. అండ్ యా మర్చిపోయాను, ప్లాన్స్ ఏం తెచ్చాను ఏంటనేది నేను యాడ్ చేస్తాను చూడండి. షాప్ చేసి తీసుకొచ్చాను అనమాట, సీడ్స్ను రోజ్ ప్లాంట్స్ తీసుకొచ్చాను ఫైనలీ. అండ్ అవన్నీ రేపు చూపిస్తాను. చీకటి అయిపోయింది, బయటే ఉంచేసాం అనమాట. ఈరోజు మొక్కలకి నీళ్ళు కూడా పోయలేదు, చాలా లేట్ అయిపోయింది. నిద్ర టైం అంటారు కదా ప్లాంట్స్కి, రేపు పొద్దున్నే లేచిపోద్దాంలే అన్నట్టు ఇంకా పోయలేదన్నమాట. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్.